హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రూమ్. మెగా ఆప్షన్ సిరీస్ లో భాగంగా మనం రిటెన్షన్స్ అండ్ ప్రాబబుల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ కపుల్ ఆఫ్ టీమ్స్ అయిపోయాయి అండ్ నౌ ఈరోజు ముంబై ఇండియన్స్ యొక్క పర్స్ రిమైనింగ్ ఎంత, వాళ్ళు ఇప్పటి వరకు ఎంత స్పెండ్ చేశారు, రిటెన్షన్స్ ఏంటనేది క్లియర్ గా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో బేసిక్ గా ముంబై ఇండియన్స్ కరెంట్లీ 75 crores ఆల్రెడీ స్పెండ్ చేసేసారు ఆన్ దేర్ 5 players, ఆల్ ఆర్ డొమెస్టిక్ ప్లేయర్స్. సో ఇంకా వాళ్ళ పర్స్ 45 crores పెండింగ్ రిమైనింగ్ ఉంది. అది బిడ్ లో భాగంగా వాళ్ళు దే విల్ ట్రై టు బై గుడ్ ప్లేయర్స్ బై చేయడానికి ట్రై చేస్తారు. సో 75 crores ఆల్రెడీ స్పెండ్ చేశారు. రోహిత్ శర్మ 16.3 crores, తిలక్ వర్మ 8 crores, సూర్యకుమార్ యాదవ్ 16.35 crores, హార్దిక్ పాండ్యా 16.35 crores, జస్ప్రీత్ బుమ్రా 18 crores. వీళ్ళంతా 5 players ముంబై రిటైన్ చేసుకున్న ప్లేయర్స్. అపార్ట్ ఆఫ్ ఇట్ మల్టిపుల్ స్లాట్స్ ఎంటీ ఉన్నాయి. వాటిలో టాప్ స్లాట్స్ అయితే ఓపెనర్ స్లాట్ ఒకటి, ఒక స్పిన్నర్ స్లాట్ ఒకటి చాలా క్రూషియల్ గా ఉంది ముంబైకి. అండ్ అగైన్ కమింగ్ టు దిస్ రిటెన్షన్స్, అసలు ఎలా రిటైన్ చేస్తున్నారు, చాలా మన అంబానీ చాలా స్ట్రాటజిక్ గా అసలు పాయింట్ టు పాయింట్ ల్యాక్స్ లో కూడా డీల్ బ్రేక్ చేసి సెట్ చేసినట్టున్నాడు. అసలు రిటెన్షన్స్ ఎలా జరిగింది అనుకుంటున్నాను. యాక్చువల్ ప్రతి సీజన్ ముంబై టీం పేపర్ మీద చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. కానీ లాస్ట్ టైం ఏమైందంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ మార్చడం, అది హార్దిక్ ఇవ్వడం, అది ఫ్యాన్స్ కూడా కొంచెం డైజెషన్ చేసుకోలేకపోయారు. అది కొంచెం ర్యాపో కూడా సెట్ కాదు ప్లేయర్స్ కి. ఎందుకంటే ఇంత ముందంతా అదే టీం, ఆ కోర్ టీం ఎప్పుడు రోహిత్ శర్మకి కొంచెం అదొక బాండింగ్ తో ఉండి, అదొక ర్యాపోతో ఉండి, అది ఫార్మేషన్ గా బాగా ఆడారు. కానీ లాస్ట్ టైం అది ఎందుకు హార్దిక్ పాండ్యా కొంచెం నెగిటివ్ వైపు కూడా వచ్చింది. హార్దిక్ పాండ్యాని తిట్టారు పాపం, క్రౌడ్ నుంచి కూడా సపోర్ట్ లేదు, అసలు లాస్ట్ ప్లేస్ లో ఉంది ముంబై. సో ఈసారి సేమ్ వాళ్ళు ఏదైతే స్ట్రెంగ్త్, వాళ్ళ ఇండియన్ కోర్ డొమెస్టిక్ ఎంతైతే వాళ్ళు ఎప్పుడు స్ట్రెంగ్త్ అనుకుంటారో వాళ్ళే రిటైన్ చేసుకున్నారు. సో ఈసారి కూడా మంచిగా రిటైన్ చేసుకున్నారు. మనీ బాబాయ్ బాగానే అంత సెటప్ చేశారు. సో మాక్సిమం వాళ్ళు ఇప్పుడు ఓవర్సీస్ ప్లేయర్స్ ని బాగా బై చేయాలి. సో ఇప్పుడు వాళ్ళకున్న మెయిన్ స్లాట్స్ రోహిత్ శర్మతో పాటు ఒక మంచి ఓపెనర్ దిగారు. లాస్ట్ టైం ఇషాన్ కిషన్ వచ్చేవాడు. సో ఇషాన్ కిషన్ వాళ్ళకున్న ఒక ఆర్టీఎం కార్డ్, సో ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకొని ఇషాన్ కిషన్ తీసుకుంటారా అంటే అది తీసుకోలేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పోతాడు. సో వాళ్ళకు డబ్బులు తక్కువ. సో ఇషాన్ కిషన్ ఒకవేళ తీసుకుంటే వాళ్ళు వికెట్ కీపర్ స్లాట్ మిగులుద్ది. సో వికెట్ కీపర్ స్లాట్ ఇషాన్ కిషన్ చేస్తాడు. సో ఒకవేళ ఇషాన్ కిషన్ దొరకలేదు అనుకుంటే కన్ఫర్మ్ గా ఓవర్సీస్ ప్లేయర్ ఓపెనింగ్ స్లాట్ లోనే ఉండాలి, దాంతో వికెట్ కీపర్ అవ్వాలి. అలాంటి స్లాట్ ఎవరైనా ఉన్నారంటే బట్లర్ కానీ, డికాక్ కానీ, లేకపోతే ఇంకా సాల్ట్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా సౌత్ ఆఫ్రికా ప్లేయర్ రికల్టన్ కానీ. సో బడ్జెట్ లో వస్తే రికల్టన్ దొరుకుతాడు. ఇంకా లేదు కావాలంటే బడ్జెట్ బాగా పెడతాం, ఒక ప్లేయరే కదా మనకి వస్తే చాలనుకుంటే బట్లర్ కాబట్టి గట్టి బిడ్డే ఉంటది. ఆర్సీబీ కూడా చూస్తుందేమో కదా, ఆర్సీబీ ఆల్రెడీ చూస్తుంది. సో బట్లర్ కానీ, ఫిలిప్ సాల్ట్, రికల్టన్ వీళ్ళని ఓపెనింగ్ ఓవర్సీస్ స్లాట్ లో ముంబై ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. లేకపోతే వాళ్ళకి ఒకప్పుడు ర్యాపో డికాక్ కూడా తీసుకోవచ్చు. సో తను కూడా కీపింగ్ చేస్తారు. ఆల్రెడీ డొమెస్టిక్ పరంగా ఇప్పుడు రిటెన్షన్స్ పరంగా ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ స్పాట్, తిలక్ వర్మ నెక్స్ట్, హార్దిక్ పాండ్యా వీళ్ళంతా టైట్లీ ప్యాక్డ్ వెరీ గుడ్ బ్యాటింగ్ సెటప్. జస్ట్ ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్ ని గట్టి కొట్టేవాళ్ళు. ఒక 10 కోట్లు పోయింది వాళ్ళకు కొంటే 1 to 6 కళ్ళు మూసుకుని చూసుకోగలము. సో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఆల్రెడీ ముంబై ఇండియన్స్ కి టాప్ 4 to 5 స్లాట్స్ టిల్ హార్దిక్ పాండ్యా ఆల్రెడీ అవుట్ సెట్ ఉంది. వాళ్ళ రిటెన్షన్స్ లో కూడా స్ట్రాంగ్ గా ఉంది. సో నెక్స్ట్ వచ్చే స్లాట్ యాక్చువల్లీ ఓవర్సీస్ ఆల్రౌండర్ చాలా ఇంపార్టెంట్ స్లాట్ కదా వాళ్ళకి. అంటే ఫ్యూ సీజన్స్ నుంచి కూడా పోలాడడానికి బెస్ట్ ప్లేయర్ ఉన్నారు ఆ స్పాట్ లో. మన టిమ్ డేవిడ్ ఉన్నాడు, టిమ్ డేవిడ్ ఉంచలేదు. సో ఇక్కడ పొటెన్షియల్ బైస్ ఏమి ఉండొచ్చు, లేదా రిటెన్షన్స్ మళ్ళీ ఆర్టీఎం మీద యూజ్ చేయొచ్చు అనుకుంటున్నా, ఎట్లా ఉండొచ్చు? యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్. ఎన్నో సీజన్ నుంచి పోలార్డ్ ఆ ప్లేయర్స్ చాలా చాలా బాగా ఆడాడు. ఎందుకంటే ఎన్నో మ్యాచెస్ ఫినిష్ చేశాడు. పోలార్డ్ అసలు ఐపీఎల్ లో ఒక మంచి బ్రాండ్ అనేది ఇమేజ్ అది బాగా బిల్డ్ చేసుకున్నాడు. సో ఆ ప్లేస్ ని నెక్స్ట్ గా వచ్చింది టిమ్ డేవిడ్. సో టిమ్ డేవిడ్ కూడా కొంచెం బాగానే పోలార్డ్ కాకపోయినా, పోలార్డ్ రేంజ్ లో కాకపోయినా పోలార్డ్ లాగే చాలా మంచి ఫినిష్ చేశాడు. సో ఇప్పుడు టిమ్ డేవిడ్ లేడు కాబట్టి వాళ్ళకి ఉంది ఒకే ఒక ఆర్టీఎం కార్డ్. సో టిమ్ డేవిడ్ కనుక ఆప్షన్ లో వాళ్ళకి దొరికితే ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు టిమ్ డేవిడ్.
ఎందుకంటే వాళ్ళు ర్యాపో ఎలాగో టిమ్ డేవిడ్ తో వాళ్ళకు ఉంది 2 years నుంచి ఆడుతున్న టిమ్ డేవిడ్. సో ముంబై మంచి మీద finisher గా కూడా వాళ్ళకి మంచిగా ఉంది కాబట్టి సో టిమ్ డేవిడ్ ని లేదంటే స్లాట్స్ లో ఇంకెవరైనా పొటెన్షియల్ వైస్ ఉన్నారా వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ లాంటి? ఎప్పటి నుంచో ముంబైకి వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ తో ఒక మంచి బాండింగ్ ఉంది. సో వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్ ని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. దాంతో అది ఫినిషింగ్ స్లాట్ కాబట్టి వాళ్ళంత ఫినిషర్స్ ఇంకా ఈ మొత్తం క్రికెట్ లోనే అవ్వలేదు. సో అండ్ అగైన్ వీళ్ళకి న్యూయార్క్, ముంబై న్యూయార్క్ లేకపోతే ఇక్కడ కేప్ టౌన్ టీమ్ కి వీటికి ఆడే వాళ్ళు కూడా షెపర్డ్ ఒక అతను పవెల్ కూడా ఆల్రెడీ వేరే టీమ్స్ లో ఉన్నాడా ముంబై సో మేబీ అతను సెంట్రల్ కాంట్రాక్ట్ స్ట్రక్చర్ లో ఏమన్నా అతను కూడా ఛాన్స్ ఉంది కదా స్లాట్ ఫిల్ చేయడం. లాస్ట్ టైం కూడా షెపర్డ్ టీమ్ లో ఉన్నాడు. వాళ్ళు షెపర్డ్ ని కావాల్సి మళ్ళీ కొనుక్కోవచ్చు. షెపర్డ్ మంచి బై అవుతాడు, బౌలింగ్ కూడా వేస్తాడు షెపర్డ్. వెస్ట్ ఇండీస్ టీమ్ లో మంచి జెన్యూన్ సో షెపర్డ్ తీసుకోవచ్చు, రాబర్ట్ పవల్ తీసుకోవచ్చు. టిమ్ డేవిడ్ ఒకవేళ దొరకపోతే ఆ టీమ్ కార్డ్ ఒకవేళ ఎవరు చూస్ చేయాలో తెలియకపోతే టిమ్ డేవిడ్ తీసుకోవచ్చు. సో దాని ఫినిషింగ్ స్లాట్ అక్కడ ఎలా క్లోజ్ అయిపోతుంది. ఇంకొక ఓవర్సీస్ స్పిన్నర్ కూడా వీళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ గా స్పిన్నర్స్. అసలు మెయిన్ స్లాట్స్ ఓవర్సీస్. సో ఓవర్సీస్ నే వీళ్ళు ఎక్కువ బై చేయాలి. సో 2 బ్యాట్స్మెన్ లైక్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అలాగో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ తీసుకుంటారు ఓవర్సీస్ లో. ఆల్రౌండర్ లో మనం డిస్కస్ చేసినట్టు ఆల్రౌండర్ ప్లేయర్ తీసుకుంటారు. నెక్స్ట్ మంచి స్పిన్నర్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి చాలా బిగ్గెస్ట్ మైనస్ ఏమైనా ఉందంటే అది స్పిన్ ఆప్షన్స్. లాస్ట్ టైం కూడా పీయూష్ చావ్లా లేకపోతే బేసిక్ వాళ్ళకున్న లోకల్ డొమెస్టిక్ ప్లేయర్స్ తో 2 ఓవర్స్ వేయించి రాహుల్ చౌహాన్ ఉండేవాడు. సో వాళ్ళకి రిటెన్షన్స్ లో లేడు కదా, సో ఈజీలీ ఛాన్స్ కొనాలి మళ్ళీ తీసుకునే ఛాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే హార్దిక్ పాండే ఉన్న ఒకవేళ వాళ్ళ అన్నయ్యని మళ్ళీ కంబ్యాక్ తెచ్చుకోవచ్చు, ముంబై స్ట్రాంగ్ చేయొచ్చు. సో చూద్దాం మనం కూడా. సో అది స్పిన్నర్ ఆప్షన్ కాబట్టి ఒకవేళ ఫార్మర్ స్లాట్ కొనాలనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ లో ఒక అల్లా గజన్ఫర్ అని ఒక మంచి ప్లేయర్ ఉంటాడు. సో తను పవర్ ప్లేయర్ బాగా వేస్తాడు బాలింగ్. అఖిల్ హుసేన్ తను ఆల్రెడీ బేసిక్ వేరే ముంబై ఫ్రాంచైజీస్ లో ఆడుతున్నాడు. సో తను కూడా పవర్ ప్లే బౌలర్. సో అఖిల్ హుసేన్ కూడా ట్రై చేయొచ్చు. లేకపోతే ఇంకా తీక్షణ తను కూడా లాస్ట్ టైం పిఎస్కే లో ఓపెనింగ్ స్లాట్స్ లో పవర్ ప్లే ఓవర్స్ లో వేసేవాడు కాబట్టి సో తీక్షణ కూడా వెళ్ళొచ్చు. సో మంచి స్పిన్నర్ ఆప్షన్ కొనుక్కుంటే ఓవర్సీస్ లో వాళ్ళు. సో స్పిన్ ఆప్షన్ కూడా వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. రైట్. ఇంకా తీసేస్తే జస్ప్రీత్ బుమ్రా చూసుకుంటే ఇంకొక 2 పేసర్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ని గట్టిగా చూస్తారు, ఇంకో డొమెస్టిక్ పేసర్ ని వాళ్ళు టెస్ట్ చేయొచ్చు. సో ఈ 2 స్లాట్స్ లో ఎవరెవరు పొటెన్షియల్ అనిపిస్తుంది మనకి? యాక్చువల్ గా బుమ్రాకి మంచి సపోర్ట్ బౌలర్ ఒకడు ఉంటే లైక్ ఒకప్పుడు లసిత్ మలింగా ఉండేవాడు. ఎన్నో సీజన్స్ మలింగా చాలా వరకు బాగా వేసేవాడు. దాని తర్వాత బోల్ట్ ఉన్నాడు. సో బోల్ట్ ఇప్పుడు ఆప్షన్ కి వచ్చాడు. సో బోల్ట్ వాళ్ళకి చాలా ర్యాపో ఉంది కాబట్టి వేరే టీమ్స్ ఐ మీన్ ముంబై ఫ్రాంచైజ్ టీమ్స్ లో కూడా బోల్ట్ బాగా ఉన్నాడు కాబట్టి సో బోల్ట్ నే తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా పొటెన్షియల్ బోల్ట్ అండ్ ఇంకా బోల్ట్ కాకపోతే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో ఫజల్ ఫరూక్ ఉంటాడు. తన ఓపెనింగ్ 4 అవర్స్ పవర్ ప్లే ఓవర్స్ బాగా వేస్తాడు. ఇంకా సౌత్ ఆఫ్రికా మొన్న లేటెస్ట్ గా 50 కూడా కొట్టాడు, బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. సో లెఫ్ట్ హ్యాండ్ ఫేసర్ ని వాళ్ళు కన్ఫర్మ్ గా తీసుకుంటారు. బౌల్డ్ కానీ ఫజల్ ఫరూక్ ఈజ్ ఆల్సో బెస్ట్. ఇంకా జెన్సన్ వస్తే ఇంకా ఆల్రౌండర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఆ టీమ్. అది సరిగ్గా ఓవర్సీస్ ప్లేయర్స్ ఇంకా కొంటే ఈసారి 6th కప్ మళ్ళీ రావచ్చు వాళ్ళకి ఛాన్స్ ఉంది. టాప్ ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఉన్న T20 ప్లేయర్స్ అందరూ ఆల్రెడీ ఉన్నారు 50 మెంబర్స్. ఇంకా మిగతా వాళ్ళందరినీ ఆల్ నీడ్ ఈస్ 40 crores ని ప్రాపర్ గా స్పెండ్ చేసి ఒక 3 to 4 రైట్ ప్లేయర్స్ పెడితే ముంబై విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద టేబుల్. ఎలాగో వాళ్ళకి లాస్ట్ టైం డొమెస్టిక్ ప్లేయర్స్ వదీరా గానీ నవీన్ దీర్ గానీ వీళ్ళు ఎలాగో వాళ్ళని మళ్ళీ ఎవరినో కొంటారు. లేకపోతే ఇంకా వాళ్ళ దగ్గర పర్స్ అయిపోయినా కూడా బేసిక్ పర్స్ తో ఇంకా మంచిగా డొమెస్టిక్ అప్కమింగ్ డొమెస్టిక్ ప్లేయర్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు బాగానే తీసుకుని వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతే ఇంపార్టెంట్ ప్లేయర్ కాదు, ఉన్న స్క్వాడ్ చాలా పెద్ద స్క్వాడ్. ఒకవేళ వికెట్స్ పడిపోతే వాళ్ళు ఏమైనా యూజ్ చేయొచ్చు వాళ్ళు. సో మోస్ట్లీ ఇది ప్రాబబుల్ 11 వస్తుంది. అది కాకుండా ఒక స్పెషల్ బై ఉండే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ డ్రాకా అని ఇటలీ ప్లేయర్ ఆల్రెడీ వీళ్ళు దుబాయ్ లీగ్ లో ఆడుతూ ఉన్నారు. సో మేనేజ్మెంట్ కూడా ముంబై మేనేజ్మెంట్ ఈస్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఇన్ టు ద న్యూస్ దట్ డ్రాకా అనే పర్సన్ మంచి ప్లేయర్ అన్నట్లు. సో బేస్ ప్రైస్ కి తను కొనుక్కొని ఇటలీ నుంచి ఒక కొత్త ప్లేయర్ ఐపీఎల్ లోకి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే బయట కనిపిస్తుంది. విల్ సీ అలాంటి
యాక్చువల్గా మన emerging. ఇప్పుడు దాకా మన మొత్తం ఐపీఎల్ లో అసలు ఇటలీ ప్లేయర్స్ అనే వాళ్ళు ఆప్షన్స్ లో లేరు. ఎప్పుడు లేరు. First time First time. ఈ 2025 లో ఇటలీ ఈసారి players చాలా మంది వచ్చారు. యాక్చువల్లీ యుఎస్ఏ నుంచి చాలా మంది ఉన్నారు, ఇటలీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, యుఏఈ ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా ప్లేయర్స్ వచ్చారు. సో చూడాలి ఈసారి ఆప్షన్ లో ఎలాంటి కొత్త కొత్త ప్లేయర్స్ కి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ముంబై ప్రాబుల్స్ కానీ అండ్ పొటెన్షియల్ బైస్ గురించి కానీ ఇన్ఫర్మేషన్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రికెట్. థ్యాంక్ యూ.